వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే లక్ష్మి అంటుంది, "ఈ కుటుంబమే నాకు ఇంపార్టెంట్ అండి. ఈ కుటుంబం నన్ను గుర్తిస్తే చాలు. ఈ కుటుంబమే నా అసలైన సంతోషం. అదే నాకు అవార్డ్" అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి వెళ్ళిపోయాక వివేక్ అంటాడు మిత్రతోని, "అన్నయ్య ఎలాగైనా వదిన ఈ అవార్డ్ తీసుకునేలా చెయ్యి. ఈ గౌరవం దక్కాల్సిందే" అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక జయదేవ్ కూడా, "అవునురా లక్ష్మి తను కష్టపడిన దానికి తనకి ప్రతిఫలం దక్కాలిరా. తను ఈ అవార్డ్ ఎలాగైనా తీసుకునేలాగా నువ్వే ఒప్పించాలి" అని చెప్పి ఇక ఇటు వివేక్, జయదేవ్ అంటూ ఉంటే ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క లక్ష్మి కిచెన్‌లో పని చేసుకుంటూ ఉంటుంది, వెజిటబుల్స్ కట్ చేస్తూ. "ఏం చేస్తున్నావు లక్ష్మి" అని మిత్ర అడుగుతూ ఉంటే, "వంట చేస్తున్నానండి" అనగానే, నీకేమో అంత పెద్ద అవార్డ్ వస్తే నువ్వేమో సాధారణ హౌస్ వైఫ్‌లా బిహేవ్ చేస్తున్నావేంటి" అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, "అవార్డ్ వస్తే మాత్రం నేను నా పిల్లలకి అమ్మ కాకుండా పోతానా? వంట చేయకూడదా నేను" అని చెప్పి లక్ష్మి అంటుంది, "ఢిల్లీకి రాజే అవ్వచ్చు కానీ పిల్లలకి తండ్రేగా" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, "నువ్వు ఇంట్లో పిల్లలకి తల్లే అయ్యుండొచ్చు కానీ బయట నువ్వు ఆఫీస్‌కి చైర్మన్ లక్ష్మి, నువ్వు ఎలాగైనా ఆ అవార్డ్ తీసుకోవాల్సిందే" అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా దేవి అని మనీష వెళ్తూ వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇక లక్ష్మి ఇటు మిత్రతో అంటుంది, "ఏంటండి ఇందాకే చెప్పాను కదా నా కారణం, నేను ఎందుకు అవార్డ్ వద్దనుకుంటున్నానో" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, "నీ కారణాలు ఏమైనా ఉండొచ్చు లక్ష్మి, నువ్వు మాత్రం అవార్డ్ మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు." అప్పుడు లక్ష్మి, "ప్లీజ్ అండి నాకు ఇష్టం లేదని చెప్పాను కదా" అని చెప్పి అనగానే, "ఏంటి ఇష్టం లేదు? నువ్వు ఇంట్లో వాటికి నీకు అవార్డ్ దానికి ముడిపెట్టద్దు, అసలు అలా నువ్వు ఆ వేలోనే ఆలోచించొద్దు, అసలు దేశం అంతా నీ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వేమో అవార్డ్ తీసుకోను అని చెప్పి ఇలా అనడం మాత్రం కరెక్ట్ కాదు, ఎలాగైనా అవార్డ్ తీసుకోవాల్సిందే" అని చెప్పి మిత్ర అంటాడు. లక్ష్మి అంటుంది, "నా కుటుంబాన్నే నేను ఒక్కటిగా ఉంచలేని దాన్ని ఇలా గొడవలు పడుతూ ఉంటే నాకేమో ఆ అవార్డ్ తీసుకోవాలని మనసే లేదండి" అని అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, "ఇంకా మన కుటుంబం విడిపోలేదు, విడిపోదు కూడా, ఆ అవసరమే రాదు. నువ్వు ప్లీజ్ అవార్డ్ మాత్రం వద్దనుకు, కాదనుకు" అని మిత్ర అంటాడు, "ఇంట్లో ఆస్తి పంపకాలు ఈ గొడవల గురించి నువ్వు అవార్డ్ తీసుకోను అనడం మాత్రం కరెక్ట్ కాదు" అని చెప్పి అంటే అప్పుడు లక్ష్మి, "ప్లీజ్ అండి నన్ను బలవంత పెట్టకండి" అనగానే, "బలవంత పెడతాను, ఇన్ని రోజులు నేను నీకు కష్టాన్ని ఇస్తే నువ్వు కష్టాన్ని తీసుకోలేదా? ఇప్పుడు నేనే చెప్తున్నాను అవార్డ్ తీసుకోమని, తీసుకోవా? అయినా కంపెనీ కోసం మా డాడీ ఎంతో కష్టపడ్డారు, ఆయనకి అవార్డ్ రాలేదు, నేను కూడా కష్టపడ్డాను, నాకే అవార్డ్ రాలేదు, కానీ నీకు ఆ గుర్తింపు వచ్చింది, నీకే అవార్డు వచ్చింది, వదులుకోవడం అనేది అస్సలు కరెక్ట్ మంచి పనే కాదు, ప్లీజ్ అండి నా మాట వినండి" అని లక్ష్మి అంటూ ఉంటే, "లక్ష్మి నీకు చెప్తున్నాను, నేను నీ భర్తగా ఆర్డర్ వేస్తున్నాను, భర్త మాట భార్య వినాలి అని చెప్పి అంటారు కదా, సో నేను చెప్తున్నాను, నువ్వు మిస్సెస్ మిత్రానందన్గా ఈ అవార్డు తీసుకోవాలి, నా భార్యగా అవార్డు తీసుకోవాల్సిందే" అని చెప్పి మిత్ర అలా చెప్తూ ఉంటే లక్ష్మి చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క మనీషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక మిత్ర చెప్తాడు, "నేను ఇప్పుడే మీడియా వాళ్ళకి చెప్తున్నాను నువ్వు అవార్డు తీసుకోబోతున్నావు" అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు పక్క దేవి అని మనీషాతో అంటుంది, "ఏంటి మనీషా, మాకు ఆస్తి పంపకాలు జరిగి మేము ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నువ్వు ఎంచక్కా మిత్రతో సంతోషంగా ఉంటావని నేను అనుకుంటే, ఇటేమో ఈ లక్ష్మికి అవార్డు రావడంతోని మిత్ర నీకు దూరం అయిపోయేలా ఉన్నాడే" అని చెప్పి అంటుంది. "అసలు నిన్నటిదాకా మిత్ర లక్ష్మిని తన భార్యే కాదన్నాడు, ఇప్పుడు నేను నీ భర్తని ఆర్డర్ వేస్తున్నాను అని చెప్పి ఎంతో చనువుగా చెప్తున్నట్టు నీకు అనిపించట్లేదా? ఇక మిత్ర చాలా లక్ష్మికి దగ్గరైనట్టు నీకు అనిపించట్లేదు? ఇక నీ ఆశలన్నీ అడియాసలు అయిపోయినట్టే అనిపిస్తుంది" అని దేవి అని అంటూ ఉంటే, అయినా ఈ లక్ష్మి మూర్ఖురాల్లాగుంది, అంత పెద్ద అవార్డు వస్తే వద్దు, కాదు, నేను తీసుకోను అంటుంది, అదే అవార్డు నాకొస్తే నేను ఎగిరి గంతేసేదాన్ని, అదే అవార్డు నీకొస్తే మనీషా నువ్వు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ, ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం, ఈ లక్ష్మి నిజంగా మూర్ఖురాలు అని దేవ్యాని అంటూ ఉంటే అప్పుడిక మనీషా అంటుంది, "అది మూర్ఖురాలేంటంటే చాలా తెలివిగా అవార్డు తీసుకోను అంటుంది, ఇక అవార్డు తీసుకోను అనడం వల్ల అసలు మీకొచ్చే ఆస్తి పంపకాలు జరగవేమో అని నాకు అనిపిస్తుంది" అని మనీషా అంటుంది. అప్పుడు దేవిహని అంటుంది, "ఇప్పుడేగా మిత్ర చెప్పాడు లక్ష్మి అవార్డు తీసుకోవాల్సిందే" అనగానే, "తీసుకుంటుందంటే మిత్ర చెప్పాడుగా, ఖచ్చితంగా అవార్డు తీసుకుంటుంది, ఇక అవార్డు తీసుకున్న వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ఆస్తి పంపకాలు వద్దు అంటుంది, ఈ దెబ్బతో మీకు ఆస్తి అయితే రాదు" అనగానే, "అదేంటంటావు, నిజమే అంటావా, అలాగే జరుగుతుందా" అని చెప్పి దేవ్యాని అంటే మనీష, ఏదైనా జరగచ్చు ఆంటీ, ఇప్పుడు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ఈ పంపకాలైతే ఆపేస్తుంది, అటు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి జానుకి రావాల్సిన పొలం ఎలా ఆపిందో ఇప్పుడు మీకు ఆస్తి కూడా రాదు" అనగానే, "ఏమంటావు, ఇప్పుడు నేనేం చేయాలి" అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, అసలు ఈ అవార్డు కావాలని లక్ష్మి కొనుక్కొని మరీ తెచ్చుకుందో, లేదంటే నిజంగానే లక్ష్మి కష్టానికి గుర్తించి మరీ ఇచ్చారో తెలియదు కానీ ఖచ్చితంగా మీ ఆస్తులైతే ఆగిపోయేలా ఉన్నాయి అని మనీషా బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు దేవి అని, "ఏదో ఒక ఐడియా చెప్పు" అనగానే ఇక అప్పుడు మనీషా అంటుంది, "ఏముందంటే ఒక మంచి లాయర్ని తీసుకురండి, ఆస్తి పంపకాలు జరగాల్సిందే, లక్ష్మికి అవార్డు వచ్చినా సరే, జయదేవ్ అంకుల్కి హార్ట్ అటాక్ వచ్చినా సరే ఆస్తి పంపకాలు జరగాల్సిందే అని చెప్పి మీరు గట్టిగా చెప్పండి" అని మనీషా చెప్తే, "సరే అదే మంచి ఆలోచన" అని చెప్పి అనుకుంటుంది దేవి అని. "అలాగే చేస్తాను" అని దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక మనీషా అనుకుంటుంది, ఆస్తి పంపకాలు జరిగితే మిత్ర ఖచ్చితంగా ఈరోజు లక్ష్మి నా భార్య అన్నవాడు మనీషా నా భార్య అంటాడు, ఎందుకనడో నేను చూస్తాను అని చెప్పి అనుకుంటుంది.
మరోపక్క జాను తన రూమ్‌లో ఉంటే వివేక్ వచ్చి ఊరందరూ గుర్తిస్తున్నారు వదిన గొప్పతనం గురించి. నీకు తెలియడం లేదా? అనంగానే తనకి అవార్డ్ వస్తే ఏంటి రాకపోతే ఏంటండి? తను కడుపు నిండా అన్నం తింటే మనకేమైనా ఆకలి తీరుతుందా? లేదు కదా! మన ఆస్తి మనకు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఇప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు వివేక్. ఇక అప్పుడే దేవయాని వచ్చి తను అన్న దాంట్లో తప్పే ఉందిరా. జాను అనేది 100% కరెక్ట్. వాళ్ళు అన్నం తింటే మనకేమైనా కడుపు నిండుతుందా? వాళ్ళు అవార్డ్ తీసుకుంటే మనకేమైనా గుర్తింపు వస్తుందా? ఆఫీస్‌లో అటు మిత్ర కష్టపడ్డాడు, నువ్వు కష్టపడ్డావు. కానీ లక్ష్మికి మాత్రమే గుర్తింపు వచ్చింది, అవార్డ్ వచ్చింది అని దేవయాని అంటూ ఉంటే, మేము కూడా కష్టపడ్డాము. కానీ వదిన మనకన్నా మనందరికన్నా కూడా తెలివిగా కష్టపడింది. అది వాళ్ళందరూ గుర్తించారు కాబట్టి అవార్డ్ ఇస్తున్నారు అని చెప్పి వివేక్ అంటాడు. ఏదైనా సరే అండి, ఆల్రెడీ చెప్పేసాం, మనం నిన్నే చెప్పాము ఆస్తి పంపకాలు జరగాల్సిందే అని చెప్పి అంటుంది జాను. అది నిన్నటి సంగతి అని వివేక్ అంటూ ఉంటే, ఏంటి నిన్నటి సంగతి? తనకి ఇవాళ అవార్డ్ వచ్చింది, తను తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, మనకు అంది అంత అనవసరం అని చెప్పి అంటుంది జాను. ఇక అప్పుడు వివేక్ అంటాడు, ఊరంతా ఎంత చండాలంగా మాట్లాడుకుంటారు అవార్డు వచ్చిన ఇంట్లో ఆస్తి పంపకాలని అనగానే. ఎవరేమనుకుంటే ఏంటి, మనం మన బతుకుతాము ఆస్తులు తీసుకొని, ఆస్తి పంపకం జరగాల్సిందే. రేపు నేను లాయర్ని పిలుస్తాను అని చెప్పి దేవయాని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వీళ్ళ మాటలు వింటూనే ఉంటుందన్నమాట పక్క నుంచి మనీషా. ఇక జాను కూడా అంటుంది, చూడండి రేపు లాయర్ వస్తారు, ఆస్తి పంపకాలు జరగాల్సిందే, మీరు మాత్రం ఏం మాట్లాడకండి అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వివేక్ మీ ఇష్టం వచ్చినట్టు చావండి అని చెప్పి అనుకుంటాడు. ఇక మరోపక్క దేవయాని వచ్చి మనీషాతో చెప్తుంది, మనీషా రేపు లాయర్ని పిలిపించు, మంచి లాయర్ని. సో ఖచ్చితంగా మన ఆస్తి పంపకాలు జరగాల్సిందే అనగానే, అలాగే ఆంటీ, ష్యూర్ ఆంటీ, మీరు ఆస్తి వచ్చేదాకా ఇలాగే పట్టుదలగా ఉండండి అని చెప్పి అంటుందన్నమాట మనీషా. మరోపక్క ఇటు సరియు వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక పిఏ ఏమో, మేడం వాళ్ళు వచ్చేసారు పిలిపించినా అనగానే, ఆగాగు మనీషా రావాలిగా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల మనీషా అక్కడికి వస్తుంది. నేను చెప్పినట్టు చేసావా అని చెప్పి మనీషా సరియుతో అంటూ ఉంటే, అప్పుడు సరియు, నువ్వు చెప్పడం నేను చేయకపోవడం అయినా కూడా చూడు, లాస్ట్ టైము మనం ప్లాన్ చేసాము, ఏముంది ఎప్పుడులాగా లక్ష్మి గెలిచింది అని చెప్పి సరియు అంటూ ఉంటే, అప్పుడు మనీషా తన మంచితనం వల్ల ఆ మీడియా పర్సన్ మారిపోయాడు, అది తన అదృష్టం అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఏదైనా కూడా మనమైతే ఓడిపోయాంగా అని చెప్పి సరియు అంటుంది. ఈసారి ఆ లక్ష్మి అవార్డు తీసుకోకుండా అందుకే ఇదంతా ప్లాన్ చేశాను అని మనీషా అంటుంది. ఇక మనీషా ఆ రౌడీని పిలిపించారా లేదా అనగానే, పిలిపించాం మేడం అని చెప్పి ఆ పిఏ రౌడీని తీసుకొస్తారు. రేపు ఆ ఫంక్షన్ ఆపాలి, గొడవ చేసి అంతేగా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, ఫంక్షన్ జరగాలి కానీ అది అవమానంతో ఆ అవార్డు మాత్రం తీసుకోకూడదు అని చెప్పి మనీషా అంటుంది. అది అవమానంతో కుళ్ళి కుళ్ళి చావాల్సిందే అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు రౌడీలు, పోనీ ఆవిడ్ని లేపేమంటారా అనగానే, లేదు చెప్పింది చేయండి, నీ నెంబర్ చెప్పు అని చెప్పి మనీషా నెంబర్ తీసుకొని రౌడీలది ఇక అతనికి పేమెంట్ చేస్తుంది. సగం పేమెంట్ ఇచ్చాను, ఇక పని కంప్లీట్ అయిపోగానే మిగతా ఫుల్ పేమెంట్ చేస్తాను, వెళ్ళండి అని చెప్పి రౌడీని పంపించేస్తుంది. ఆ తర్వాత మనీషా అక్కడున్న పిఏని, సరియు గారి పిఏని అనమాట, మీరు కూడా కొంచెం బయటకు వెళ్ళండి రాజుగారు అనగానే, నాకు తెలియని సీక్రెట్లా మీకు అని చెప్పి అతను కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఇందుకే నీ ప్లాన్ ఏంటి మనీషా అని చెప్పి సరియు అడుగుతుంది మనీషా. మనీషా చెప్తుంది, ఇందాక మిత్ర ఏమన్నాడు తెలుసా లక్ష్మితోని, నేను ఈ భర్తని ఆర్డర్ వేస్తున్నాను, అవార్డు తీసుకోవాల్సిందే అని చెప్పి అన్నాడు, నాకు కాలింది అని చెప్పి అనగానే, ఓ అందుకని నీకు కాలిందా అని చెప్పి మనసులో అనుకుంటుంది సరియు. రేపు అవార్డు తీసుకోవడానికి ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు, లక్ష్మి గర్వంగా అవార్డు తీసుకుంటుంది, నేను మిత్ర భార్యగానే నాకు ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇటు మిత్ర ఏమో, లక్ష్మి నా భార్య కూడా నా అదృష్టం అది ఇది అని చెప్పి ఇద్దరు సంతోషంగా మాట్లాడతారు. అదంతా నేను చూడలేను స్టేజ్ మీద. అప్పుడు సరియు, ఆల్రెడీ లక్ష్మిని సగం చంపేస్తావుగా, రేపు లాయర్ని తీసుకొచ్చి ఆస్తి పంపకాలతో అని చెప్పి సరియు అంటూ ఉంటే, అప్పుడు మనీషా, సగం అయితే చస్తుంది, మిగతా సగం ఆ స్టేజ్ మీద చావాలి ఆ లక్ష్మి, మానసికంగా ఆ లక్ష్మి కృంగిపోవాలి, ఇంట బయట ఎక్కడ నాకు సంతోషమే ఉండకూడదు, ఇక ఈ బాధతో మిత్రని వదిలేసి వెళ్ళిపోవాలి, ఇదే నా టార్గెట్ అని చెప్పి అంటుంది మనీషా. ఆల్ ది బెస్ట్ మనీషా, ఈసారైనా నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాను అని చెప్పి సరియు అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే జయదేవ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, ఇక లాయర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక లాయర్ అంటాడు, సార్ నేను అలాగే మన కంపెనీ ఆడిటర్స్ అందరూ మీ ఇంటికి వస్తున్నాము ఆస్తి పంపకాల కోసం అని చెప్పి అంటారు. ఇక లక్ష్మి అనగానే ఇక లక్ష్మి అలాగే మిత్ర వస్తాడు. ఇక దూరం నుంచి మనీషా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. చూసావమ్మా, నీకు అవార్డు వచ్చిన సంతోషం కూడా లేకుండా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో, ఆడిటర్స్ లాయర్ వస్తున్నారంట మన ఇంటికి అని చెప్పి జయదేవ్ అంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, చేయనివ్వండి మామయ్య గారు, అవనివ్వండి అనగానే, అదేంటి లక్ష్మి అలా అంటావు, ఈరోజు నీకు అవార్డు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, చేయనివ్వండి చూద్దాము అని చెప్పి అనగానే, ఇక అప్పుడు జయదేవ్, ఇదంతా నేను చూస్తూ ఉండలేనమ్మా, నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి జయదేవ్ అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు మామయ్య అని చెప్పి లక్ష్మి అంటే, సమస్య వచ్చినప్పుడు పారిపోతే ఎలా మామయ్య, నిలబడి పోరాడాలి కదా అని లక్ష్మి అంటూ ఉంటే, ఒకటా రెండా ఇలా సమస్యల మీద సమస్యలు ఎంత కాలమని అని చెప్పి జయదేవ్ అంటారు. ఇక లక్ష్మి, లేదు మామయ్య మనం పోరాడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.